హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్నేహితులారా, మీ అందరికీ 76వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవాన్ని అందరూ సంతోషంగా జరుపుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. నేను ప్రతి స్వతంత్ర దినోత్సవం నాడు ఏదైనా ట్రెక్కింగ్ కానీ లేదా ఎక్కడికి వెళ్ళడం ట్రై చేస్తాను, కానీ ఈసారి మాత్రం ఎక్కడికి వెళ్ళలేకపోయాను అనమాట. సో అందుకని చెప్పేసి నైట్ రైడ్ వేస్తున్నాను. సో నైట్ రైడ్ ఏంటంటే మనకి ఆగస్ట్ 15 ముందు 14th నిన్న నైట్ ఫుల్గా తిరిగాం అనమాట. ఫుల్గా అంటే తక్కువే తిరిగాం. సో అది తిరిగి ఆ వ్లాగ్ని మీకు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా చిన్న రైడ్ ఉంటుంది, అది నైట్ రైడ్ అనమాట. మనకి ఈ రోడ్డు ఉంది కదండి, మనం విశాఖపట్నంలో BRTC రోడ్డు ఉంది కదా, ఎటువైపు అంటే మనకి హనుమంతవాక నుంచి అడవరం వరకు అనమాట. సో ఆ రోడ్ నైట్ టైం ఎలా ఉంటుందని చూపించిపోతున్నాను ఈ రైడ్లో. ఇంకా మనందరికి కూడా దేశభక్తి ఏ విధంగా ఉండాలి తెలుసా? దేశానికి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ప్రాణం ఇవ్వటానికన్నా ప్రాణం తీయడానికన్నా సిద్ధంగా ఉండాలి. సో మనం ఎప్పుడూ శాంతియుతంగా ఉంటాం కాబట్టి సో శాంతంగా ప్రతిదాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ రైడ్ చేస్తున్నందుకు. అండ్ మన జెండా, జాతీయ జెండా వెనకాల ఎగురుతుంది చూసారా, దానికి చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇటువంటి వ్లాగ్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా స్వతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే ఇంగ్లీష్లో. యాక్చువల్గా చిన్నప్పుడైతే చాలా బాగుండేది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ స్కూల్కి వెళ్ళి నీట్గా డ్రెస్ అయ్యి జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, అదే జెండా ఎగరవేస్తారు. చాలా చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడైతే అన్నీ మారాయి. అంటే మనకి స్కూల్కి వెళ్ళట్లే కదా, కాలేజ్కి వెళ్ళట్లే కదా, సో ఇంట్లో ఉంటున్నాం కాబట్టి, అంటే జస్ట్ మనం వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ అనమాట. రేపు మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదురుతులే తెలియదు, చూడాలి ఏమవుతుందో మరి. సో వెళ్తున్నాం అలా రైడ్కి. ఈ రైడ్ చేయడం వల్ల నాకు కొంచెం రిలీఫ్ దొరికింది, ఇంకా ఆనందంగా ఉంది ఇండిపెండెన్స్ డే రోజు ఈ రైడ్ చేయడం అని చెప్పి. అండ్ టైం కూడా అరౌండ్ 11 అవుతున్నట్టు ఉందట అప్పుడు. సో 11 అవుతుంది కాబట్టి ఇంకొక 1 అవర్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. సో ఫ్రీ టు రైడ్. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి మన ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్లేస్కి వెళ్ళొచ్చు. సో హ్యాపీగా తిరిగేయచ్చు అనమాట మన ఓన్ వెహికల్ ఉంటే. అండ్ నార్మల్గా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు, కానీ మన వెహికల్ ఉంటే ఆ కిక్కే వేరు కదా. సో ఆల్ ఇండియా రైడ్ చేద్దాం అనుకుంటున్నాను, మరి ఎప్పుడో తెలియదు, మరి చూద్దాం. ప్లాన్స్ జరుగుతున్నాయి. ఆల్ ఇండియా రైడ్ వెళ్ళాలంటే మంచి బండి ఉండాలి. సో మరి చూద్దాం, తీసుకోవాలి కొత్త బండి. ఇంకొక థింగ్ ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటి, ఇది ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా. సో ఇండిపెండెన్స్ డే రోజు ఒక రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రైడ్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను చూపిస్తాను, కానీ ఈ మధ్య నేను చాలా చాలా బిజీ అయిపోయాను, అందుకే వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో మ్యాక్స్ రేపు ఖచ్చితంగా వీడియో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో రైడ్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఇంకా మీకు చెప్పడానికి ఏముందండి, పెద్దగా ఏం లేదు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే నైట్ టైం వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే మనకి రోడ్ గడ్డంగా స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, పక్కన డాగ్స్ కానివ్వండి, ఏమైనా వెహికల్స్ కానీ సడన్గా వస్తాయి, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్లీజ్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ మధ్య యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో ప్లీజ్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అండ్ ఓవర్ స్పీడ్ మాత్రం వెళ్ళకండి. మీరు డ్రైవింగ్లో ఎక్స్పర్ట్, ఇంకా ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళండి, అది కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ప్రతిరోజు మంది కాదు. సో ప్లీజ్ 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 నా రిక్వెస్ట్ ఇది, చాలా సేఫ్గా డ్రైవ్ చేయండి. అండ్ మీ వల్ల ఇంకోళ్ళు ఇబ్బంది కలగకుండా చూసుకోండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ అండి నా వీడియో చివరిదాకా చూసినందుకు. అండ్ వన్స్ అగైన్ అందరికీ 76వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈ స్వతంత్ర దినోత్సవం అందరూ సంతోషం జరుపుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఈ రైడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్. అండ్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ బాయ్ బాయ్, కీప్ వాచింగ్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.